శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరి మండలం పుట్టగడ్డ వద్ద తమిళ కూలీలపై ప్రత్యేక కార్యదళంపై దాడికి పాల్పడ్డారు. ప్రత్యేక కార్యదళం సభ్యులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన 20 మంది వరకు కూలీలు ఒక్కసారిగా రాళ్లు గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కానిస్టేబుల్ దిలీప్ కుమార్కు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎదురు దాడితో పారిపోతున్న కూలీల్లో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ దిలీప్ కుమార్ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరి మండలం పుట్టగడ్డ వద్ద తమిళ కూలీలో ప్రత్యేక కార్యదళంపై దాడికి పాల్పడ్డారు. ప్రత్యేక కార్యదళం సభ్యులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన 20 మంది వరకు కూలీలు ఒక్కసారిగా రాళ్లు గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కానిస్టేబుల్ దిలీప్ కుమార్కు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎదురు దాడితో పారిపోతున్న కూలీల్లో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ దిలీప్ కుమార్ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.